కొబ్బరి రైతు సమస్య పరిష్కారం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు ఓ రకంగా సామాజిక వర్గ పరంగా, అట్లాగే పార్టీ పరంగా పవన్ కళ్యాణ్‌కి కంచుకోట లాంటియి. అందుకనినే ఉప్పాడకి సంబంధించినటువంటి ఇష్యూ అయినా, ఈ కొబ్బరి రైతు ఇష్యూ అయినా, అక్కడికి ఏ ప్రాబ్లమ్ అయినా సరే అక్కడ ఈవెన్ తుఫాన్‌లొచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం గాని చేస్తూ ఉంటారు. అంటే తనకున్న బేస్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేస్తూ వాళ్ళకి తానే దిక్కన్నటువంటిది ప్రూవ్ చేసి చూపెడుతున్నారు. కొబ్బరి రైతులకి ఎదురైనటువంటి సమస్యకి ప్రధానమైనటువంటి కారణాల మీద నివేదిక ఇవ్వమని అడిగితే 22 కోట్లతో కాలువ పనులు చేస్తే తాత్కాలికంగా సమస్య తీరుతుంది. డ్రైన్ల పక్షాలన జరిగితే 3,500 కోట్ల రూపాయలు పెడితే సక్సెస్ పూర్తిగా అవుతుంది అన్నటువంటి పాయింట్ అధికారులు చెప్పుకొచ్చారు. శంకర్ గుప్తా మేజర్ డ్రైన్ స్వరూపం ఆక్రమణ మీద అధికారులకి సమగ్ర అవగాహన లేకపోవడం మీద ఆయన చురకలు కూడా వేశారు. అలాగే విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బీసీ రోసే ఇచ్చి నివేదికను చూడమని చెప్పి కలెక్టర్కి ఇచ్చారు. 14 రోజుల్లో నివేదికను సిద్ధం చేయమని చెప్పి ఆదేశించారు. అయితే అసలు పాయింట్ అల్లా మనం పరిష్కరించి చూపెట్టగలమా లేదా? పరిష్కారం చూపించినప్పుడు మాత్రమే అమలు చేసి చూపించాలి అది. అప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కొబ్బరి రైతు అయితే మాత్రం ఖచ్చితంగా నిన్న అదేదో హోర్డింగ్స్ కూడా పెట్టారు. నాశనం అయిపోతున్నటువంటి మాకు నువ్వు ఒక్కడివే దిక్కు, వస్తున్నందుకు సంతోషం, స్వాగతం అని చెప్పేసి. ఇది వాస్తవంగా రాజోలు ఆయన వెళ్లే ముందే రోసే గారికి చెప్పడం, ఆయన నివేదిక తయారు చేయడం అంతా జరిగింది. పరిష్కారం అన్నటువంటిది అమలు చేసి చూపెట్టాలన్నటువంటిది ప్రతి రైతు కూడా కోరుకుంటున్నారు.